శ్రీమాత్రే నమః. ఈరోజు నేను పరమాచార్య స్వామి వారి లీల ఒకటి చదివా. అది చదివినప్పుడు నాకు సర్వమంగళ అమ్మవారి ఆలయంలో జరిగిన అద్భుతం గుర్తుకొచ్చింది. మనం సర్వమంగళ అమ్మవారి ఆలయంలో జరిగిన లీల, పరమాచార్య స్వామి వారి లీల, ఈ రెండూ తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒక్కసారి జయ జయ శంకర, హర హర శంకర అని ఒక్కసారి వాళ్ళని స్మరించుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ మధ్య నేను ఒక వీడియో చేశా. అమ్మవారు కల్లో కనిపించి గాజులు అడిగారు అని ఒక భక్తురాలు గురించి చేసిన వీడియో అనమాట. దాని గురించి అమ్మవారు గాజులు చేయించమన్నారా, ఇంకా నయ్యం వడ్డాణం చేయించమనలేదా అంటూ ఎగతాళి అనమాట. అలాగే సర్వమంగళ అమ్మవారి ఆలయంలో ఎంత ప్రయత్నించినా వివాహం కాకపోతే అక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుకుంటారనమాట. అమ్మ వివాహం జరిగితే బంగారపు తాళిబొట్టు చేయిస్తామమ్మా అని. అప్పుడు కూడా అంతే, ఏంటి బంగారపు తాళిబొట్టు చేయించబందా, పసుపు కొమ్ము వేయచ్చు కదా, పసుపు కొమ్ము ఇస్తే సరిపోతుంది, బంగారం ఏం అడగదు అమ్మా అంటూ ఎగతాళి చేశారు. ఒక భక్తురాలి అనుభవాన్ని ఎగతాళి చేసే హక్కు మనకి ఉందా? అలా ఎగతాళి చేస్తే మనం తాత్కాలికంగా ఇంకొకరిని ఎగతాళి చేశామనో, ఇంకొకరి నమ్మకాన్ని వమ్ము చేశామోనో, ఇంకొంతమందిని భగవంతుడి నుంచి దూరం చేశాము అని కాస్త తాత్కాలికంగా అనిపించవచ్చు. కానీ చేసిన పాపం ఎక్కడికి పోదు, వెనక్కి వచ్చేస్తుంది, తిరిగి మన దగ్గరికే వస్తుంది, మనల్ని అంటి పెట్టుకుని కూర్చుంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అనుభవం కూడా అమ్మవారు ఒక భక్తురాలికి కల్లో కనిపించి కామాక్షికి విశాలాక్షికి చేయించినట్లే నాకు కూడా కాసుల పేరు చేయించవా అని అడిగారు. అప్పుడు కూడా కొంతమంది ఎలాగైనా సరే ఈ పని జరగకుండా అడ్డంకి వచ్చే విధంగా ప్రయత్నించారు. కానీ అమ్మవారి దయ, పరమాచార్య స్వామి వారి అనుగ్రహము ఉంటే ఎవరు ఎన్ని అనుకున్నా, ఎన్ని చేసినా మనం ముందుకే అడుగు వేయగలుగుతాం. ఈ అద్భుతమైన అనుభవం వింటుంటే కళ్ళల్లో నుంచి ఆనంద భాష్పాలు మీకు కూడా వచ్చేస్తాయి. 1950వ సంవత్సరం కర్పగాంబాళ్ అమ్మవారి సన్నిధిలో కొంతమంది మహిళలు ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేస్తూ ఉండేవారనమాట. ఆ బృందానికి శ్రీమతి ముత్తులక్ష్మి అమ్మాళ్ నాయకురాలు. అందరూ ఆవిడనేమో గురుపాటి అని పిలిచేవారు. ఆ బృందంలోనేమో ఆనందవల్లి గారు కూడా ఉండేవారనమాట. రోజు అమ్మవారి సన్నిధిలో సహస్రనామ స్తోత్ర పారాయణ, పండుగల సమయంలోనేమో ఆలయంలో సేవ చేస్తూ ఇలా వాళ్ళ జీవితం అమ్మవారి సేవతో ముడిపడి ఉంది. ఒకరోజు రాత్రి గురుపాటి గారికి కల వచ్చిందనమాట. కల్లో కర్పగాంబాళ్ అమ్మవారు దర్శనమిచ్చి, మీరు ప్రతిరోజు నా కోసం సహస్రనామం పారాయణ చేస్తున్నారు కదా, నాకు ఒక బంగారు సహస్రనామ కాసుల మాల కావాలి, విశాలాక్షి కామాక్షిలాగా నన్ను కూడా అలంకరించండి, మీరు చేయగలరా అని అడిగారనమాట. అది పొద్దున్నే ఆ సభ్యులందరికీ చెప్పారు. చెబితే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు, అయ్యో కలే కదా, బంగారం ఖరీదెంత అని అడగలేదు. వాళ్ళు ఆ అనుభవాన్ని భక్తితో స్వీకరించారు. అమ్మవారు అడిగింది మనం చెయ్యాలి, అంతే, అదే సంకల్పం. వాళ్ళేమీ కోట్ల రూపాయలున్న ధనవంతులేం కాదు, సాధారణ మధ్యతరగతి మహిళలు. బంగారం కొనడానికి కావలసినంత డబ్బు వాళ్ళ దగ్గర ఏం లేదు. అయినా కష్టపడ్డారు, ఎన్నో సంవత్సరాలు ప్రయత్నించారు, కానీ డబ్బు సరిపోలేదు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు అంటే మహాస్వామి వారిని దర్శించాలని అనుకున్నారు. అలా 1978లో మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వచనం తీసుకోవటం కోసం అక్కడ వేచి ఉన్నారనమాట. ఈలోపు మఠంలో పనిచేస్తున్న వ్యక్తి వచ్చి స్వామివారు పిలుస్తున్నారు, లోపలికి రండి అని చెప్పి పిలుస్తారు. లోపలికి వెళ్ళి మహాస్వామి వారిని చూడగానే వీళ్ళకి చాలా ఆనందం కలిగింది. వీళ్ళు ఏమీ మాట్లాడకముందే కాసుల మాలకి బంగారము డబ్బు తక్కువ పడిందా అని స్వామివారు అడగగానే వీళ్ళందరూ ఆశ్చర్యపోయారనమాట. దిగులు పడకండి, అమ్మే అడిగింది కాబట్టి అమ్మే అన్ని ఏర్పాట్లు చేస్తుంది అని. అంతేకాదు, విశాలాక్షి అమ్మవారికి కామాక్షి అమ్మవారికి కాసుల మాలలు ధనవంతుల సహాయంతో తయారయ్యాయి, కానీ కర్పగాంబాళ్ అమ్మవారి కాసుల మాల భక్తితో తయారవుతుంది అని అభయం ఇచ్చారు. ఎంత గొప్ప మాట చెప్పండి, భక్తితో తయారవుతుంది అని. తర్వాత వాళ్ళకి ఏం చెప్తారు అంటే మహాస్వామి వారు, మీ బృందానికి కర్పగం సువాసిని సంఘం అని పేరు పెట్టి ఎక్కువగా సువాసిని పూజలు, బాల పూజలు నిర్వహిస్తూ ఉండండి అని ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి పంపించేశారనమాట.
స్వామివారి ఆదేశాన్ని ఖచ్చితంగా పాటించటంతో బంగారము, డబ్బు విరివిగా సమకూరాయి. 1982లో బంగారు సహస్రనామ కాసుల మాల తయారీ ప్రారంభమైంది. వాళ్ళ ఈ బాధ్యతని ఉమ్మిడి బంగారు కണ്ണన్ గారికి అప్పగించారు. ప్రతి బంగారు నాణెం ఒకవైపేమో అమ్మవారి నామంతో, అలాగే ఆలయ చిహ్నము, వెనుక వైపేమో అమ్మవారు, ముందు వైపేమో శివలింగాన్ని ఆరాధిస్తున్న నెమలితో రూపొందించారనమాట. కాసులమాల తయారీ పురోగతిని ఎప్పటికప్పుడు కంచి మఠం ద్వారా మహాస్వామి వారికి తెలియజేస్తున్నారు. స్వామివారేమో మఠం వేద పాఠశాల నుంచి కొంతమంది పండితులను పంపించి కాసులమాలలో లిఖిస్తున్న అమ్మవారి నామాలు, వాటి వరుస క్రమాన్ని పరిశీలించారు. ఇంత గొప్ప కార్యక్రమానికి హిందూ ధార్మిక బోర్డు, కొంతమంది ఆలయ కమిటీ సభ్యులు, పని పాట లేని కొన్ని సామాజిక సంఘాలు మరియు సంఘ వ్యతిరేక శక్తుల రూపంలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి. ఒక మంచి పని చేస్తే ఓర్వలేరనమాట. కానీ మహాస్వామి వారి ఆశీస్సులు ఉన్నాయి కదా, ఆశీస్సుల వల్ల, అలాగే మేనేజింగ్ డైరెక్టర్ సుగవనేశ్వరర్, తక్కర్ కుప్పుస్వామి, ప్రధాన అర్చకులు విశ్వనాథ శివాచార్యులు, న్యాయవాది కృష్ణస్వామి వీళ్ళందరి సహాయంతో కాసులమాల తయారీ పూర్తయింది. 1986 ఫిబ్రవరి 26న లలితా సహస్రనామ బంగారు కాసుల హారాన్ని కర్పగాంబాళ్ అమ్మవారికి సమర్పించాలి అని నిర్ణయించుకున్నారు. అయితే 1986 జనవరి 20న ఆనందవల్లి గారి వాళ్ళ ఆయన గారికి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. ఆసుపత్రుల్లో చేర్చారు. స్పృహ కోల్పోయారు. చేతులు కాళ్ళు కదలకుండా పోయాయి. డాక్టర్లు కూడా నమ్మకం లేక ఇంకా 48 గంటల కంటే ఎక్కువ జీవించలేరు అని తేల్చేశారు. ఇంకా ఆనందవల్లి గారికి విపరీతమైన బాధ, మానసికంగా చాలా కృంగిపోయారు. పూజ గదిలో ప్రార్థనలో నిమగ్నమైపోయారు. గురుపాటి గారు, ఇతర సభ్యులు, అలాగే కണ്ണన్ గారు, వివేక్ గారు అందరూ కలిసి కాసులమాల పూర్తయింది కదా, అందుకని మహాస్వామి వారికి చూపించడం కోసం మఠానికి వెళ్ళారనమాట. వాళ్ళందరినీ చూసి మహాస్వామి వారు, మీ కార్యదర్శి ఎందుకు రాలేదు అని అడిగారు. అప్పుడు బాధతో పరిస్థితి వివరిస్తే స్వామివారేమో ఆ మాలను చూసి, ఈ మాల బాగా తయారైంది, అమ్మవారికి ఈ మాల సమర్పించేటప్పుడు మీ కార్యదర్శి కూడా ఉంటారు, భయపడకండి అని ప్రసాదం ఇచ్చారు. వాళ్ళందరూ నేరుగా ఆనందవల్లి గారింటికి వచ్చి ఆ శుభవార్త చెప్పారు. ఎంత అద్భుతం అంటే అదే సమయంలో ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చిందిట. స్పృహలోకి వచ్చారు, బాగానే ఉన్నారు అని. వైద్యులు ఆశ్చర్యపోయి అన్నారట, ఏదో అద్భుతం జరిగింది అని. మర్నాడే ఆనందవల్లి గారి వాళ్ళ భర్త గారేమో డిశ్చార్జ్ అయిపోయారు. స్వయంగా నడుచుకుంటూ ఇంటికి వచ్చారు. 1986 ఫిబ్రవరి 26 కాసులమాల సమర్పణ ఎంతో వైభవంగా జరిగింది. ఇప్పటికీ ప్రతి శుక్రవారం నాడు, పౌర్ణమి రోజున, అలాగే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 26న అమ్మవారు ఈ కాసులమాల ధరించి దర్శనమిస్తారు. ఇది శ్రావణమాసం. అమ్మవారు సౌభాగ్యాన్ని ప్రసాదించారు అనే లీల వినడం నిజంగా అదృష్టమే కదా. ఇకపై అమ్మవారికి సమర్పణ చేస్తున్నాము అంటే అది మన సౌభాగ్యము, అది మన అదృష్టము అని భావిస్తూ అమ్మవారికి సమర్పణ చేయండి. చివరిగా చిన్న మాట, డాక్టర్స్ లాభం లేదు అని చెప్పేశారు. ఇంకా 48 గంటలే అని డెడ్ లైన్ కూడా పెట్టేశారు. కానీ ఎవరు కాపాడారు? అమ్మవారు కాపాడారు. పరమాచార్య స్వామి వారు కాపాడారు. ఇది కదా భక్తి అంటే, ఇది కదా అమ్మవారి లీల అంటే. ఎగతాళి చేసే వాళ్ళకి నా సమాధానం ఒకటే, వాళ్ళ అజ్ఞానానికి నా సమాధానం ఒకటే. ఈ విశ్వమంతటికీ ఐశ్వర్యాన్ని ఇచ్చింది ఎవరు? ఆ జగజ్జనని కదా. ఈ సమస్త విశ్వాన్ని ఏలేది ఎవరు? ఆ సర్వమంగళ అమ్మవారు కదా. మన దగ్గరున్న ఏదో కొద్ది గ్రాముల బంగారం ఆవిడికి కావాలా? ఆవిడ కోరేది మన బంగారాన్నా కాదు, మనలోని అహంకారాన్ని సమర్పించుకోమని. సువాసినికి గాజులు సౌభాగ్యానికి, మంగళానికి సంకేతం. మంగళసూత్రాలంటే కూడా సౌభాగ్యమే కదా. అమ్మవారు గాజులు అడిగారు అన్నా, అక్కడ మంగళసూత్రాలు సమర్పణ చేస్తున్నాము అన్నా, మన ఇంట్లో సర్వమంగళాలు నిండాలని, మన సౌభాగ్యం వర్ధిల్లాలి అని అమ్మవారు ఇచ్చే అనుగ్రహం. అది తెలియక భక్తిని కేవలం మార్కెట్ రేట్లతో, బంగారం గ్రాములతో కొలిచే సంస్కార హీనులకి పరమాచార్య స్వామివారు అన్న మాటే సమాధానం.
ధనవంతులు ఇచ్చే బంగారంతో ఆభరణాలు రావచ్చు, కానీ అమ్మవారి మనసును గెలిచేది కేవలం స్వచ్ఛమైన భక్తి మాత్రమే. కంటికి కనిపించే లోహాన్ని చూసి విర్రవీగే వారికి ఆధ్యాత్మికత అర్థం కాదు. నమ్మిన వారికి అది అద్భుతం, నమ్మని వారికి అది అపహాస్యం. కానీ గుర్తుపెట్టుకోండి, అమ్మవారి లీలల్ని గేలి చేసిన వారు కాలక్రమంలో అపహాస్య పాలు కాక తప్పదు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.